అక్క తీహార్ జైలుకు స్వాగతం అంటూ సుఖేష్ చంద్రశేఖర్ కవితకు రాసిన లేఖలు నిజమయ్యాయి. కవితక్కను నిజంగానే తీహార్ జైలుకు వెళ్లారు. ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన 10 రోజుల వరకు కస్టడీలో ఉండటంతో జైలుకు తరలించలేదు. ఈడీ ఆఫీస్లోనే ప్రశ్నించారు. కస్టడీ పూర్తయిన తర్వాత తీహార్ జైలుకు తరలించారు. ఈ క్రమంలో ఆమె బెయిల్ పిటిషన్ పెట్టుకున్నారు. విచారణ వాయిదా పడింది. జైలులో తనకు కావాల్సిన సౌకర్యాల లిస్టును జత చేసి మరో పిటిషన్ వేశారు. ఈ జాబితాలో ఆభరణాలు కూడా ఉండటం వైరల్గా మారింది. సాధారణంగా జైలుకు పంపితే పొలిటికల్ వీఐపీలు తమకు ప్రత్యేక హోదా కావాలని అడుగుతారు. ఈ హోదా సౌకర్యాల రూపంలో లభిస్తుంది. ఇంటి నుంచి భోజనం, మంచి పరుపు, న్యూస్ పేపర్లు, బుక్స్, కొన్ని సందర్భాల్లో టీవీ కూడా ఏర్పాటు చేస్తారు. చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఆయన ఆరోగ్యరీత్యా ఏసీ కూడా ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. ఇక్కడ కవిత కూడా జైల్లో ఏసీ కాదు కానీ అలాంటి కొన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఇంటి నుంచి ఆహారంతో పాటు మంచి పరుపు, బెడ్షీట్స్, స్లిప్పర్లు, బుక్స్, బ్లాంకెట్స్, పెన్ను, పేపర్లు, మెడిసిన్స్తో పాటు ఈ జాబితాలో జ్యువెలరీ కూడా ఉంది. ఆ జ్యువెలరీ ఏమిటన్న డీటెయిల్స్ లేవు. కానీ సహజంగా జైలుకు వెళ్లిన సమయంలో అసలు ఒంటి మీద ఎలాంటి ఆభరణాలు ఉండనియరు. కానీ మహిళలు సంప్రదాయబద్ధంగా కొన్ని ఆభరణాలు ధరిస్తారు. వాటిని తీసేయడం అశుభంగా భావిస్తారు. తాళి, మెట్టెలు, ఉంగరాలు వంటి వాటిని తీయరు. బహుశా కవిత ఈ ఆభరణాలను జైల్లో డిపాజిట్ చేయకుండా తన ఒంటి మీదనే ఉంచుకునేలా కోర్టు పర్మిషన్ అడిగి ఉంటారని భావిస్తున్నారు. నెక్లెస్లు, హారాలు వేసుకుంటామని అడిగే సందర్భం ఉండదని అనుకోవచ్చు.